హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ప్రవీణ్ కుమార్. మీరు చూస్తున్నారు బడ్జెట్ కాస్ట్ బై ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు మీ ముందుకైతే ఇన్నోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది. చాలామంది టయోటా ఇన్నోవా క్రిస్టా కావాలని అడుగుతున్నారు. సో ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికి వచ్చిన రిక్వెస్ట్, మీరు కనుక సెకండ్ హ్యాండ్ కార్ల గురించి అన్వేషణలో ఉంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ త్రూ అయితే రెగ్యులర్గా సెకండ్ హ్యాండ్ కార్ల అప్డేట్స్ అయితే వస్తుంటాయి, మంచి మంచి వెహికల్స్. అండ్ అట్లనే మీరు కూడా మీ వెహికల్ని ఏమైనా అమ్మాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కార్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనకి ఈ విధంగా తీసి మనకి వాట్సాప్ చేసినట్లయితే కనుక ఇట్లా ఎడిట్ చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము. ఒకవేళ మన ఛానల్ త్రూ మీ వెహికల్ ఏమైనా అమ్ముడుపోయినట్లయితే కనుక మీరు మాకు ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే మా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ రెఫర్ చేయండి. జస్ట్ అదే మీరు మాకు ఇచ్చే కమిషన్ కంటే పెద్ద మోటివేషన్. దానికోసమే మేమైతే వర్క్ చేస్తున్నాము. సో అట్లనే మమ్మల్ని నమ్మి మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ వెహికల్ చూసుకున్నట్లయితే టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G వర్షన్ 7 సీటర్ వెహికల్. మిడిల్లో అయితే దీనికి బకెట్ సీట్స్ అయితే వస్తాయి. డీజిల్ ఇంజన్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 2017 రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీలో పర్చేజ్ చేసిన వెహికల్ ఇది. ఢిల్లీ నుంచి తెలంగాణ రోడ్ ట్యాక్స్ అయితే పే చేయడం జరిగిపోయింది. ఇది కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది. తెలంగాణ పాసింగ్ వెహికల్ ఇది. అంటే ఫస్ట్ ఓనర్ అయితే ఢిల్లీ నుంచి తెలంగాణ స్టేట్కి అయితే కన్వర్ట్ అయింది. సో ఇప్పటివరకు ఈ వెహికల్ చూసుకున్నట్లయితే 1,54,000 కిలోమీటర్లు అయితే తిరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారు. ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. టైర్లు చూసుకున్నట్లయితే టైర్లు కూడా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. మీరు తీసుకుంటే టైర్లు కూడా రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో వెహికల్ని చూడకుండా ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి. వెహికల్ దగ్గరికి వెళ్ళండి, ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్కి వెళ్ళి షోరూంలో కూడా చెక్ చేయించుకోవచ్చు. మీకు ఒక డ్రైవర్ని ఇచ్చి అయితే పంపిస్తారు. మీకు వెహికల్ నచ్చినట్లయితే కనుక ఓనర్ నెంబర్ అయితే టైటిల్లో ఉంటుంది. వీలైతే ఓనర్ కాల్ చేయండి, వాళ్ళ లొకేషన్ ఐడి చేస్తారు. తర్వాత మీరు వెళ్ళి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి. వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకుంటే దీనికి టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్, 4 పవర్ విండోస్తో పాటు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ అయితే వెహికల్కి అయితే ఉంటాయి. మీరు తీసుకుంటే ఎలాంటి ₹1 కూడా దీని మీద పెట్టాల్సిన అవసరం లేదని ఓనర్ అయితే చెప్తున్నారు. జస్ట్ ఫ్యూయల్ నింపుకొని డ్రైవ్ చేసుకోవడమే అంటున్నారు. సీట్ కవర్లు కూడా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. వెహికల్ ప్రజెంట్ హైదరాబాద్లో అయితే ఉన్నది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెహికల్ దగ్గరికి వెళ్ళండి, అన్నీ చెక్ చేసుకోండి. ఫైనాన్స్ అయితే వెహికల్కి అయితే రాకపోవచ్చు, ఎందుకంటే ఢిల్లీ వెహికల్స్కి అయితే ఢిల్లీ టు హైదరాబాద్ తెలంగాణ కన్వర్టెడ్ వెహికల్స్కి అయితే ఫైనాన్స్ అయితే ఇవ్వట్లేదు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెట్ క్యాష్ కట్టి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 16,50,000 చెప్తున్నారు. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెళ్ళి లైవ్లో ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత ఆన్ టేబుల్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెళ్ళి చూసిన తర్వాత మీరు ఇచ్చే ఆఫర్ మీరు ఇవ్వండి. ఫోన్లో అయితే ఎలాంటి ఆఫర్స్ అయితే దయచేసి అడగండి. ఓనర్ నెంబర్ అయితే జెన్యూన్ ఓనర్ అయితే మెన్షన్ చేస్తాను నేను. సో చూడండి, దగ్గరికి వెళ్ళి అన్ని ప్రతి ఒక్కటి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. 360 డిగ్రీస్ వ్యూలో అయితే నేనైతే వెహికల్ని చూపిస్తున్నా. హెడ్ లైట్స్ కానీ, టైర్స్ కానీ, ఫెండర్లు కానీ, డోర్లు కానీ, ఇంటీరియర్ కానీ అన్నీ నేనైతే వీడియోలో చూపించిన. అట్లా అని చెప్పి నేను చెప్పినాను కాదు. మీరు కూడా దగ్గరికి వెళ్ళి మీ ఇన్స్పెక్షన్ మీరు చేయండి. మీకు అన్నీ నచ్చిన తర్వాతనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ కాబట్టి మీరు కూడా ఎవరి మాట వినకుండా మీ పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసుకొని మీ ఓన్ డెసిజన్తో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అండ్ వీడియో నచ్చితే లైక్ చేయరు. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎవరికైనా ఇన్నోవా క్రిస్టా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సో అట్లనే కమింగ్ టు ఇంజన్ కండిషన్ చూసుకోండి. ఎక్కడ ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి నాయిస్ అయితే మనకైతే వీడియోలో అయితే లేదు. సో వీడియో చూసి కాకుండా దగ్గరికి వెళ్ళి అన్ని ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయరు. మరిన్ని అప్డేట్స్ కోసం పేజీని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.